మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, గత సంచికలో సాటి అనే భక్తుడికి బాబా స్వప్న దర్శనమిచ్చి గురుచరిత్ర మరొక సప్తాహం పారాయణ చేయమని ఆదేశించారు. అది చూసి కాకాసాహెబ్ కేవలం ఒక సప్తాహం పారాయణ చేసిన సాటిని కరుణించి స్వప్న దర్శనం ఇచ్చి మార్గదర్శకం చేశారే బాబా. తను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నోసార్లు పారాయణ చేస్తున్నాడు, తను కరుణించలేదే, తన శ్రమంతా వ్యర్థమేనా? బాబాకు తన పైన కరుణ ఎప్పుడు కలుగుతుందో అని మనసులో దిగులు పడ్డాడు. అతని మనసులోని ఆలోచన తరంగాలు బాబాకు తెలిసిపోయాయి. వెంటనే దీక్షితుని 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని, కాసేపు అక్కడ కూర్చొని మాట్లాడరమ్మని శ్యామ దగ్గరికి పంపడం జరిగింది. దీక్షిత్ బాబా ఆజ్ఞ ప్రకారం శ్యామ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత జరిగిన కథ ఈరోజు చెప్తున్నాం. మిత్రులారా, మాధవరావు అప్పుడే పూజ ముగించుకుని బయటకు వచ్చాడు. శ్యామ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకునిరా అన్న బాబా ఆజ్ఞను దీక్షిత్ అతనికి చెప్పాడు. నేను బాబా సేవ చేస్తూ కూర్చుండగా అకస్మాత్తుగా నీవు స్మరణకు వచ్చావు, అంతే, లేచి శ్యామ వద్దకు వెళ్ళి దక్షిణ తీసుకునిరా. అంతేకాదు, అతని ఇంట్లో కాసేపు కూర్చుని మీరు ఉభయలు పరస్పరం ముచ్చరించుకున్నాక త్వరగా తిరిగిరా అని బాబా చెప్పారన్నాడు. మాధవరావు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే రూపాయలకు బదులుగా నా 15 నమస్కారాలే దక్షిణగా ఇవ్వు అన్నాడు. సరే అలాగే అని దీక్షిత్ అతని 15 నమస్కారాలను కొంగును మూట కట్టుకున్నాడు. ఒక పని అయింది. ఇక అతనితో ముచ్చరించాలి కదా. అతనితో ఏం కబుర్లు చెప్తావో చెప్పి నా కుతూహలాన్ని తీర్చు. బాబా యొక్క పావన యశోగంగలో మునిగి మన పాపాలను నశింపచేసుకుందాం అన్నాడు దీక్షిత్. మాధవరావు సరే కూర్చోండి, ఈ దేవుని లీల ఎటువంటిదో మీకు అంతా తెలుసు కదా. సాయిబాబా యొక్క లీల అగాధం. నేను మీకు ఎంతని చెప్పను. షిరిడీకి వచ్చినప్పటి నుండి మనం కొంచెం చూసామా. నేను కేవలం గ్రామవాసుని, మీరంతా పట్టణవాస్తవ్యులు. అంతులేని వారి లీలను మీ వదిన ఎలా వర్ణించను. తర్కానికి అందని ఆ దేవుని లీలలను, వారి కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు. వారి లీలలకు అంతులేదు, అది విలక్షణమైనది. మీరంతా గొప్ప విద్యావేత్తలు, ఒకరికి మించి ఒకరికి జ్ఞానులు. తెలియలేని గ్రామవాసులమైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఏ విషయాలైనా వారు మీకు స్వయంగా చెప్పగలరు కదా. మా వద్దకు పంపించడం ఎందుకు? వారు చేసేది ఏమిటో వారికే తెలుసు. వారి ప్రవర్తన మానవుల వంటిది కాదు. ఇప్పుడు నాకు ఒక మంచి విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్ని చెప్పి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇక్కడ ప్రత్యక్షంగా మా కళ్ళ ఎదురు జరిగిన వృత్తాంతాన్ని చెప్తాను. ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దాన్ని అనుసరించి బాబా అలాగే సఫలీకృతం చేసేవారు. అప్పుడప్పుడు బాబా మనుషులు అంతు చూస్తారు. భక్తి ప్రేమలను బాగా పరీక్షించిన తర్వాత ఉపదేశాలను ఇచ్చేవారు. అని చెబుతుండగానే ఉపదేశం అన్నమాట దీక్షిత్ చెవిలో పడగానే వెంటనే అతని మనసులో విద్యుల్లతం వేసినట్టుగా సాటయ్యకు గురుచరిత్ర కథ గుర్తుకు వచ్చింది. మసీదులో చెల్లించిన తన మనసును స్థిరపరచడానికే కదా బాబా శ్యామ వద్దకు పంపటం అనుకున్నాడు. బాబా చర్య విలక్షణం. మనసులో లేచిన ఆలోచనలను అణిచివేశాడు దీక్షిత్. కథాశ్రవణంలో ఇన్వడించిన కోరికను తీర్చుకుందామని బాబా యొక్క లీలను మూట కట్టుకుని మాటల్ని కొంచెం కొంచెం చెబుతుంటే వారి భక్తవాత్సల్యాన్ని గమనించి మనసుకు ఆనందం కలిగింది. అటు తర్వాత శ్యామ మరో కథ చెప్పసాగాడు. ఒక దేశముఖ స్త్రీ ఉండేది. ఆమెకు సత్పురుషులు దర్శనం చేసుకోవాలని ఎంతో కోరిక. సాయిబాబా కీర్తి విని వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె సంగమనేరు జల్లు వెంట షిరిడీకి వచ్చింది. కాశాబా దేశ్ముఖ్ యొక్క తల్లి ఆమె. ఈమె పేరు రాధాబాయి. సాయి చరణాలయందు నిష్ట కలిగి వారి దర్శనం చేసుకుంది. దానితో మార్గంలో కలిగిన అలసట తీరిపోయింది. సాయి పాదాలయందు భక్తి కలిగింది. తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది.
సాయి సమర్థుని గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు, దాంతో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనసులోని ఆలోచన, కోరిక. ఆమె వయసులో వృద్ధురాలు. బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా సరే వారి వద్ద ఉపదేశాన్ని గ్రహించాలని పట్టుదలతో మనసులో నిర్ధారించుకుంది. బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేటంత వరకు ఎక్కడికి వెళ్ళను. శ్రీ సాయి సత్పురుషుల్లో శ్రేష్ఠులు, పవిత్రులు, వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలి. మరి ఎక్కడ తీసుకున్నా అది అపవిత్రం కనుక వారే బాబా నన్ను అనుగ్రహించాలి అని ఆమె మనసులో దృఢ నిశ్చయం చేసుకుని అన్నపానాదులు మాని సత్యాగ్రహం చేస్తూ కూర్చుంది. ఆమె అసలే వృద్ధురాలు. కడుపులో కాసింతైనా అన్నం లేదు, గుక్క నీరు కూడా తాగలేదు. ఉపదేశం కోసం దృఢ నిశ్చయంతో ఉంది. అలా ఆమె 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశాన్ని ఇచ్చే వరకు అలాగే ఉపవాసంలో ఉంటానని గట్టి దీక్ష పొందింది. మంత్రోపదేశాన్ని తీసుకోకపోతే షిరిడీకి రావడం వ్యర్థం అని తాను బస చేసిన చోటే మరణానికి కూడా సిద్ధపడింది. అలా అన్నపానాలు మాని 3 రోజులు తపస్సు చేసి ఆమె అలసి నీరసించిపోయింది. చాలా ఉదాసీనరాలైంది. ఇదేం బాగాలేదు. ఆ వృద్ధురాలు మరణానికి భయపడటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని నేను ఆలోచించాను. మసీదుకు వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాను. బాబా రోజు వెళ్ళి కుశల ప్రశ్నలు వేశారు. శ్యామ, ఇవాళ ఏమిటి సంగతి? అంతా బాగానే ఉంది కదా? ఆ నారాయణ బుర్ర బాగా పాడైంది, నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని అన్నారు. వృద్ధురాలు దీక్ష విషయంలో నేను అసలే బాగా బాధతో ఉన్నాను కనుక బాబాను ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని అడిగాను. ఇదేం చమత్కారం, ఇదేం గారడి, మీ లీల ఇతరులకు అర్థం కాదు. మీరు ఒక్కో వ్యక్తిని ఊరికి రప్పించి వారి విషయం మమ్మల్ని అడుగుతారు. ఆ వృద్ధురాలు దేశముఖిని ఆహారం మానేసి 3 రోజులుగా మీ కారణంగా ఉపవాసం ఉంది. ఆమె పరమ మొండిది బాబా. మీ చరణాలయందు ఆమెకు చాలా నిష్ట. ఆమెను అసలు చూడనైనా చూడకుండా ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? ఆమె అసలే ఎండిపోయిన కర్రలా ఉంది. పైగా మూఢంగా పట్టుదలతో ఉంది. ఆహారం లేక ప్రాణం పోగొట్టుకునేలా ఉంది. సాయిబాబా దర్శనానికి వృద్ధురాలు ఉపదేశం కోసం వెళితే వారు ఆమెను కరుణించకుండా మరణానికి అప్పచెప్పారు అని లోకులు అంటారు. బాబా, ఇలాంటి అపవాదు రాకూడదు. ఆమె హితోపదేశం చేసి ఆమెను అనుగ్రహించండి. అపవాదును ఆపండి. శరీరంలో శక్తి లేక ప్రాణాలు నిలవక ఆమె మరణిస్తుంది. మీకు అపకీర్తి కలుగుతుంది. ఆమె కఠిన దీక్ష మాకు చాలా బాధగా ఉంది. దురదృష్టవశాత్తు ఆమె కానీ మరణిస్తే అనుచితమైన ఘటన సంభవిస్తుంది. ఆ వృద్ధురాలు మరణానికి సిద్ధమైంది. ఆమెను కరుణించకపోతే ఆమె బతుకుతుంది అనుకోను. మీరు స్వయంగా ఆమెకు ఏదైనా చెప్పండి అని అన్నాను అని చెప్పాడు శ్యామ. మిత్రులారా, అప్పుడు బాబాయ్ ఏమన్నారు? ఆ వృద్ధురాలు దేశముఖికి ఏం ఉపదేశం చేశారు మొదలైన విషయాలన్నీ వచ్చే సంచికలో వివరంగా చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మిత్రులారా, మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.